గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. చంద్రగ్రహణం సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయాన్ని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. బుధవారం వేకువజామున ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు యథావిధిగా దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి వీరేశన్ తెలిపారు. शरणं प्रपद्ये भक्ताय वृन्दाय सुलक्षणं सम्पूर्णगर्भे मधिवासनं शिवः अञ्जेरणीरवरगोसदिष्टः नगुरुजं शरणं प्रपद्ये సంగారెడ్డి పట్టణంలోని ఐబీ బైపాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద హోలీ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. పాత బస్టాండ్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లలను ఆకట్టుకునే పిచికారీలు, విభిన్న మాస్కులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఉత్సాహంగా రంగులు, పూజా సామాగ్రిని కొనుగోలు చేయడంతో పట్టణం కోలాహలంగా మారింది. తెలంగాణ హిందీ ప్రచార సభ, హిందీ సేవా సదన్ మహావిద్యాలయ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విశిష్ట హిందీ ప్రతిభారత్న పోటీ పరీక్షల్లో నారాయణఖేడ్ పట్టణం వాటికన్ పాఠశాలకు చెందిన విద్యార్థిని మచుకూరి సౌజన్య మండల స్థాయిలో స్వర్ణ పథకం సాధించారు. ఈ మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సౌజన్యను హిందీ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె రామచందర్, వాటికన్ పాఠశాల డైరెక్టర్ ఎం ప్రశాంత్, ప్రిన్సిపల్ కె రమేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. కాగా సౌజన్య స్వర్ణ పథకం సాధించడం పట్ల హనుమంతరావుపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పథకం సాధించడం తమ గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఈమెతో పాటు మిగతా విద్యార్థులైన ఆర్ స్మితి, డి సానియా, బి లాస్య, హెచ్ భవానీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా నియో ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థిని సీతా ప్రణయ్ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నట్లు ట్రాస్మా అధ్యక్షులు నియో ప్రగతి పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రణయ్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హిందీ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్ర మాట్లాడుతూ హిందీ భాష గొప్పతనాన్ని వివరించారు. పోటీ పరీక్షల వల్ల విద్యార్థుల నైపుణ్యం మరింత పెరుగుతుందన్నారు. तेलंगाना हिंदी प्रचार सभा हैदराबाद के हिंदी सेवा सदन महाविद्यालय के उपलक्ष्य में विद्यालय स्तर पर प्रतियोगिता का परीक्षा पूरा भारत सरकार द्वारा सभी बच्चों को अपने स्तर से लिखने के लिए परीक्षा रखा गया। उसमें वाटिकन के विद्यार्थी लोग जिला के स्तर पर प्रथम श्रेणी, द्वितीय श्रेणी के रूप में कक्षा अनुसार महाविद्यालय स्तर पर भाग लेने पर प्रतिभागी के रूप में सब लोग प्रथम कक्षा में पास हो गए। इसलिए कल कलेक्टर डिप्टी कलेक्टर नारायणखेड के हस्त कमेटी के हस्तों से सर्टिफिकेट प्रतियोगिता परीक्षा का सर्टिफिकेट दिया गया।
సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రధాన ఉప ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7 గంటల 45 నిమిషాలకు శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు పునః ప్రతిష్టాపన అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు సేకరించాలని అధికారులు కోరారు. ఓకేనా? అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో ప్రెస్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా విద్యార్థి నిరుద్యోగులను అక్రమంగా, కర్కశంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని వికారాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, ఉస్మానియా యూనివర్సిటీ, కొడంగల్ ఇలాంటి ప్రాంత అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకొని అసలు తెలంగాణకు వస్తుండో సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ ముఖం చూసే కదా ఆనాడు ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఓట్లేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మడం లేదు. ఈ ముఖం ఇక్కడ చెల్లడం లేదు అని మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి పిలిపించుకొచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మమ్మల్ని ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మట్లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి మంచిగా ఒప్పుకున్నాడు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నాడు. వాస్తవమే అది. మీ పార్టీ నాయకులను అట్లనే చూసిండ్రు. మీ ముఖం చెల్లక, మా ముఖం ఇక్కడ చెల్లుతలేదు, మా మాట చెల్లుబాటు అయితే లేదు, మీ దండం పెడతా, దయచేసి మీరు తెలంగాణకు రండి, మేము ఇచ్చినటువంటి హామీల మీద మీరు గ్యారంటీలు ఇయ్యండి పట్టుకొచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు మీరు? వరంగల్కి పోయేమో రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఈ రోజు వరకు రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు కూలీలకు కూడా ఇవ్వలేదు. ఆడికెళ్ళి కామారెడ్డి పోయి బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, ఖర్గేని పట్టుకొచ్చిండ్రు. ఆడ బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీలలో ఇప్పటి వరకు బీసీలకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఆడికెళ్ళి చేవెళ్ళే తీసుకుపోయిండ్రు. చేవెళ్ళే తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఎస్సీలను మోసం చేసిండ్రు. హైదరాబాద్కు తీసుకొచ్చిర్రు. హైదరాబాద్కు తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. యూత్ను, విద్యార్థిని, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇలా మొత్తానికి అన్ని డిక్లరేషన్లన్నీ డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి. ఇలా సోనియా గాంధీ నేను తల్లిగా మాటిస్తున్నా అన్నారు. రాహుల్ గాంధీ నాది భరోసా అన్నాడు. ప్రియాంక గాంధీ నాదే భరోసా అన్నది. ఏమైంది మీ భరోసా? ఈ ప్రజలకు ఎందుకు భరోసా లేకుండా పోయింది? 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. 7వ గ్యారంటీ అంటే ఏంది? ఇలా వీళ్ళెవ్వరు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నింపుతామని చెప్పిండ్రు. అకాడమిక్ ఇయర్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్కు పాతర వేసిండ్రు, జేబు క్యాలెండర్కి ఏమో జాతర పెట్టిండ్రు. అవినీతితో తెలంగాణ సొమ్మంతా దోసుకుంటుండ్రు. పేరుకేమో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో. ఈ జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలు దాటింది. ఏడమైంది మీ జాబ్ క్యాలెండరు? జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలలో 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి
రేవంత్ రెడ్డి గారు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీ తల్లిగా మాటిస్తానని చెప్పిండ్రు కదా. ఏమైంది మీ తల్లి వాగ్దానం? ఏమైంది మీ అన్న వాగ్దానం? ఏమైంది మీరు అన్నటువంటి వాగ్దానాలు ఏమైనాయని ఇలా రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారా అని మా నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లో చర్చ పెట్టి నిరసన వ్యక్తం చేస్తే లైబ్రరీలకు వెళ్ళి లాఠీ చార్జీలు చేసి 2 సార్లు 3 సార్లు లాఠీ చార్జీలు చేసిండ్రు విద్యార్థుల పైన. అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. విద్యార్థులు చాలామంది జైల్లోకి పోయిండ్రు నిరుద్యోగులు. ఇలా వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు కూడా స్పందిస్తలేరు. అయా రాహుల్ గాంధీ, మా నిరుద్యోగుల పక్షాన మీరన్న నోరు విప్పండి, మీరన్న మాకు అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణలో దోకేబాజీ నాయకులు వీళ్ళంతా, వీళ్ళని నమ్మలే. ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఛాయ్పై చర్చ అన్నారు. ఈరోజు అమానుషమైనటువంటి చర్యలు మా మీద జరుపుతూ ఉన్నారు. నోరు తెరిస్తే మాట్లాడితే మా ఉద్యోగం ఏమైంది అన్నందుకు 60,000 ఉద్యోగాలు ఆనాటి గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నందుకు నిరుద్యోగులను తీసుకుపోయి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిండ్రు, అక్రమంగా నిర్బంధించిండ్రు. అశోక్ నగర్లో ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా. ఇవాళ మరి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ ముఖం చాటేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. మీరైనా అపాయింట్మెంట్ ఇస్తే మా గోడు మీకన్నా చెప్పుకుందామని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిరు. ఇలా నిరుద్యోగులను, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీది మంచి ప్రభుత్వమే కదా. 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఎందుకు అరెస్ట్ చేసినావో చెప్పండి. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే కదా మీది. నిరుద్యోగులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు? అంటే మీ 60,000 ఉద్యోగాలంతా కూడా అబద్ధం అని అర్థమైంది. 60,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు చక్కగా ఇయ్యాలి. మీరు 60,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. 6,000 ఉద్యోగాలు కూడా చక్కగా నింపలేక, చక్కగా భర్తీ చేయలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చెప్పుకుంటూ డబ్బ కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా మేము సవాల్ విసురుతా ఉన్నాం. రాహుల్ గాంధీ మాట్లాడతాడా? ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు బహిరంగ చర్చకు సిద్ధమా? ఒకవేళ మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే ఎందుకు భయపడుతుండ్రు? రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంది? ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకెళ్ళిండ్రు కదా. మరి దమ్ముంటే మీ ప్రభుత్వం నికారసైనటువంటి ప్రభుత్వం అయితే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అయితే ఇలా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అశోక్ నగర్కి ఛాయ్పై చర్చకు తీసుకురండి. రాహుల్ గాంధీని ఇవాళ మాట్లాడదాం. మా నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. నిరుద్యోగులకు ఎక్కడైతే అశోక్ నగర్ లైబ్రరీలో మీరు ఇచ్చినటువంటి మాటకు, చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి ఇవాళ సాయంత్రం 6 గంటలకు నేను వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడతాం. మా నిరుద్యోగులం దండం పెట్టుకుంటా. అరే ఇలా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి పట్టుకొస్తాం, జర మీరు తిరగబడకుండ్రి, నిరసన చేయకుండా నేను బతిలాడతా వాళ్ళని, మేము మాట్లాడతా. ఆడికి వచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీకి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఏమైంది? ఎందుకు భయపడతా ఉన్నారు? ఇలా 7వ గ్యారంటీ అంటే అక్రమంగా అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు, ఇదా మీది 7వ గ్యారంటీ? కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మక ద్రోహానికి, నయవంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, నిర్బంధాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ ప్రాంతాన్ని మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎన్నికల ముందేమో హామీ ఇచ్చిండ్రు, అర్రాస్పాట అన్నట్టు నోటికి వచ్చింది వాళ్ళు ఇచ్చిండ్రు.
అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాం, విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాం, నోటికొచ్చినట్టు. ఇలా ఏమైందని అడుగుతాం. మీరు 2 లక్షల ఉద్యోగం ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి 4,000 కూడా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, మోసం. గిట్లాంటి అవినీతి పరుల దగ్గర రాహుల్ గాంధీ వస్తున్నారంటే రాహుల్ గాంధీ కుటుంబానికే చెడ్డ పేరు వస్తుంది, గాంధీ ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది. రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వెన్నుదన్నుగా ఉంటుండా? ఇక్కడ ఈ హామీలు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు భరోసాగా ఉంటారా రాహుల్ గాంధీ? ఇలా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. మరి ఏడిచ్చిండు 5 లక్షలు? 5 లక్షలు వచ్చినాయా? ఏటీఎం కార్డు లాగా ఎక్కడ పడితే అక్కడ స్వైప్ చేసుకోవచ్చు అన్నాడు. వేసిండ్రా మరి బ్యాంకులలో? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మన ఖర్గే గారు ఢిల్లీకి పిలిపించున్నారు క్యాబినెట్ అంతా. మాకు తెలంగాణలో గల్లీలో జరిగితే మా క్యాబినెట్, మీ క్యాబినెట్ ఢిల్లీలో జరిగింది, మీ ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఇది ప్రపంచంలో ఒక 7వ 8వ వండర్. ఇది పార్టీ ఒక దగ్గర ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ ఒక దగ్గర జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి వీటిపైన ఎందుకు చర్చ పెడతలేడు? ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తానని చెప్పిండు. ఇచ్చిండా? ఒక స్కూటీ వచ్చిందా? ఒక్క స్కూటీ. కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్లు 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చిండు. నేను అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. మంచిదే అన్నాం, పెంచుతా అన్నారు, పెంచిండ్రా? విదేశాలకు పోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ బిడ్డలు ఇలా ఇటు స్కాలర్షిప్ మొత్తం ఇయ్యరు, వాళ్ళ చదువు మొత్తం కంప్లీట్ కాదు. ఇలా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కాదా? వేటి మీద ఉంది మీకు శ్రద్ధ? నిరుద్యోగులను మోసం చేసిరు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరినీ మోసం చేసిండ్రు. ఇలా మిమ్మల్ని నమ్మి విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటంటే అటు మొత్తం కట్టలేరు, మీరు మొత్తం ఇవ్వలేరు. ఇలా వాడు చావాలన్నా బతకాలన్నా చదవాలన్నా మానేయాలా అనేటువంటి దీనమైనటువంటి పరిస్థితులు ఇలా విద్యార్థులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఏం ప్రభుత్వం ఇది? ఎవరి కోసం నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం? ఇలా మేము దాని మీద సమాధానం అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారిని. ఇలా మీరు దొంగసాటుగా ఇట్లా వస్తారు, ఇట్లా పోతారు. ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి వస్తూ ఉన్నారు ఈ తెలంగాణకు? గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లైనా సరే ఇస్తామన్నందుకు వస్తుండ్రా? తెలంగాణ అవినీతి సొమ్మును దోసుకపోవడానికి వస్తుండ్రా? ఎందుకు వస్తుంది రాహుల్ గాంధీ? ఎందుకు వస్తుండ్రు? 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కదాని మీద అయినా ఒక్క రోజైనా చర్చ పెట్టిండ్రా రాహుల్ గాంధీ? ఏఐసిసి ఒక్క రోజైనా మాట్లాడిందా? తెలంగాణలో ఉన్నటువంటి సొమ్మునంతా అప్పనంగా దోసుకుపోతా ఉన్నారు, ఢిల్లీలో కప్పం కడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా అడిగినరా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ ఇలా అంతా అవినీతి పరులే. తెలంగాణ అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నది. ఈ తెలంగాణలో దోసుకున్నటువంటి అవినీతి సొమ్ముతోనే ఇవాళ మీటింగ్ పెట్టిండ్రు. ఈ అవినీతి సొమ్ముతోనే మీ పార్టీ నడిపిస్తూ ఉన్నారు. ఢిల్లీని నడిపించేది ఈ తెలంగాణ దోసుకున్నటువంటి అవినీతి సొమ్ముతోనే. ఇలా గల్లీని నడిపిస్తుంది కూడా అవినీతి సొమ్ముతోనే. మీరు ప్రజలకు ఏం చేయాలి? పింఛన్లు పెంచుతున్నారు, పెంచలే. ఏది పెంచలే. తెలంగాణలో మాట్లాడితే ఎక్కడికక్కడ నిర్బంధాలు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. వీటి మీద ఎందుకు మాట్లాడారు మరి రాహుల్ గాంధీ?
మేము రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజల మీద ప్రేమనా, తెలంగాణ నుంచి వచ్చేటువంటి అక్రమ సంపాదన మీద, అవినీతి సొమ్ము మీద ప్రేమ ఉందా చెప్పాలి. దేని మీద మీ ప్రేమ? ఎందుకోసం వస్తున్నారు? మా ప్రజల బాగోగుల గురించి మాట్లాడినోడు తెలంగాణకు వస్తేంది, రాకపోతుంది. అంటే తెలంగాణలో అక్రమ సంపాదనను, అవినీతిని పొంచి పోషిస్తుంది అనేటువంటి భావన మాకు కూడా వస్తుంది. ఇన్ని నిర్బంధాలు జరుగుతున్నాయి, ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమం కేసులు పెడతా ఉన్నారు. అయినా కూడా మీరు అదే తంతు కొనసాగిస్తూ ఉంటే మేమేమనుకోవాలి? ఇది అధిష్టానము పాత్ర కూడా ఉంది అని అనుకోవాలి మేము. అదే విధమైనటువంటి భావన ప్రజలకు వస్తూ ఉన్నది. ఇలా మీరు ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు? ఏ ఒక్క రోజైనా 2 లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడలే? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపటిస్తా అన్న సంగతి దేవుడెరు. కానీ 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము దీన్ని అడుగుతా ఉన్నాం. తెలంగాణలో మాట్లాడితే నిర్బంధాలు, బుల్డోజర్ పాలన, పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నారు. పేదల ఇండ్లు కూలిస్తే మాట్లాడు. ఇలా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఆయన ఉన్నాడు, హోంశాఖ మంత్రి ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 130 మంది విద్యార్థులు, గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా, చదివేటువంటి విద్యార్థులు 130 మంది చనిపోయింది ఇప్పటి వరకు. 1500 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఒక్క రోజైనా రివ్యూ పెట్టిండా? ఒక్కరోజు ఇంతమంది చనిపోతే ఒక్క రోజైనా రివ్యూ పెట్టిండ్రా? ఒక్కరోజు రివ్యూ పెట్టలే. విద్యా కమిషన్ అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నది. విద్యా కమిషన్ ఒక్కరోజైనా మాట్లాడిందా? పేద విద్యార్థులు చనిపోతూ ఉంటే ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టినరా? ఒక్కరోజైనా పరామర్శించినరా? ఒక్కరోజైనా సమీక్ష చేసినరా? ఒక్కరోజైనా నీ కమిషన్ వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, పురుగులన్నం తిని, నాణ్యమైనటువంటి అన్నం లేక విద్యార్థులు చనిపోతున్నారు, కమిషన్ స్పందించిందా? మీ విద్యాశాఖ స్పందించిందా? ముఖ్యమంత్రి స్పందించిందా? విద్యాశాఖ కమిషను లేకుంటే గురుకుల సెక్రటరీ ఎవరు స్పందించలే. ఎందుకు? పేద విద్యార్థులు అంటే అంత మీకు ఎందుకంత కక్ష, ఎందుకంత వివక్ష? ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు హోం మంత్రిగా ఉన్నారు, ఇలా లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ తప్పింది. మాట్లాడితే కేసు. అసలు ఇది తెలంగాణలో ఉన్నామా, మనం ఎక్కడన్నా ఇంకా పాకిస్తాన్లో ఉన్నామా అనేటువంటి భావన తీసుకొచ్చారు. ఇలా దీని గురించి మాట్లాడమని అడుగుతా ఉన్నాం. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులలో చనిపోయిన విద్యార్థుల మీద మీరు రివ్యూ పెట్టాలి. ఇలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతామని మోసం చేసిండ్రు. ఒక్కటి ఇప్పటి వరకు కూడా మొదలే కాలేదు. కేసీఆర్ కంటే గొప్ప స్కూల్ కడతాడు. ఏమైంది? నీ 2.5 సంవత్సరాలలో ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టలే. 2000 స్కూల్ డ్రాప్ అవుట్స్ అయినాయి ఇప్పటికి మీ పాలనలో. 67 దాదాపుగా 40% పడిపోయింది గురుకులాల్లో అడ్మిషన్స్. ఏం చేస్తుంది మీ పాలన? ముద్ర నిద్రపోతుందా? దోసుకుంటున్నారా? ఇలా తెలంగాణను దోస్తున్నారు, ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణ నుండి దోచినటువంటి ప్రతి రూపాయి, ఈ అక్రమ సంపాదన, అవినీతి సొమ్మంతా కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నారు. ఇలా గాంధీ కుటుంబాన్ని కూడా పెంచి పోషించడానికి ఇక్కడ అవినీతి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు? పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు, ఎందుకు మాట్లాడతలేరు? మా కేసుల గురించి ఎందుకు మాట్లాడరు? మా రైతు బిడ్డల గురించి ఎందుకు మాట్లాడరు? మా పేదల ఇండ్లు కూలిస్తే ఎందుకు మాట్లాడరు? మా విద్యార్థులు చనిపోతే ఎందుకు మాట్లాడతలేరు? మా సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అన్నమో రామచంద్ర ఆకలి అవుతుంది, కడుపు నిండా తిండి పెడతలేరని గద్వాల నుంచి కలెక్టరేట్ దాకా నడుచుకుంటూ వస్తే కూడా నీ ప్రభుత్వం స్పందన లేకపోతే ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం నడుస్తుంది?
మా పేద బిడ్డలను చంపడానికా? మా పేదల ఇండ్లు గుడిసెలు కూల్చడానికా మీ ప్రభుత్వం నడిపిస్తుంది? వీటిపైన రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పాలి, సంజాయిషీ ఇవ్వాలి. హైదరాబాదు దాటే లోపు రాహుల్ గాంధీ గారు మేము అడిగినటువంటి ప్రతిదానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మౌనంగా ఉన్నారు అనుకొని మీరు చాతగానలు అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతమైనటువంటి ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు. మీ అరాచకాలు, మీ అక్రమాలు, మీ అవినీతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ప్రతిపక్షంగా మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఐసీయూ నుంచి ఆక్సిజన్ ఇచ్చినటువంటి గెలిపించినటువంటి ప్రజలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. ప్రజలను మీరు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలే మీకు బొందబెట్టే రోజులు వస్తాయి. మేము అడిగినటువంటి ప్రతి అంశానికి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇక్కడ ఏ లీడరు అందుబాటులో లేడు, ఏ లీడరు దొరకడం లేదు, ఏ లీడరు ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు లేడు, ప్రజల పక్షాన నిలబడే నాయకులు లేడు, ప్రజల పక్షాన గొంతు విప్పే మంత్రి లేడు. మీరు ప్రజలకు గాంధీ కుటుంబంగా మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారైనా మా సమస్యలు మాకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన, 13 డిక్లరేషన్ల పైన, 420 హామీల పైన రాహుల్ గాంధీ అయినా స్పందిస్తాడేమో అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరెస్టు చేసినటువంటి విద్యార్థి నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలి. అసలు ఇస్తారో లేదో చెప్పాలి. ఈ దొంగ నాటకాలు ఆడితే ఏ యువత అయితే, ఏ విద్యార్థి నిరుద్యోగులైతే మిమ్మలను గెలిపించడానికి కాళ్లకు బలపాలు కట్టుకొని గెలిపించారో అదే విద్యార్థి నిరుద్యోగులు మిమ్మల్ని ఓడించడానికి కాళ్లకు బలపాలు కట్టుకొని ఓడించే రోజులు దగ్గర ఉన్నాయి. ఈ లోపే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను వాటిపైన సమీక్ష చేసి వెంటనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.